వీడియో చేద్దామంటే ఇట్లా చెత్త చెత్త చేసి పెట్టిండు. అదే కదా వాడు చదువుతాడా? ఎవ్రీ టైం ఇంతే అప్పు. ఏదైనా చేద్దాము అంటే ఇంకా చెత్త చెత్త పెడతారు. అది పిల్లలు ఉన్నప్పుడు చెత్త కాకపోతే ఇంకేముంటది? ఇగో పిల్లలు ఉన్నప్పుడు అయితే దాట్లీ అన్న ఉన్నప్పుడు కాలేదా? అప్పుడు వేరు, అప్పుడు వేరు. అక్క కూతుర్లకు వేరు, అన్న కూతుర్లకు నాకు అందరు సేమే సేమే కదరా. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఎత్తు అను ఎత్తు. బెల్ట్ ఏదిరా? బెల్ట్ ఏదిరా? మమ్మీ నేను హాల్లో ఒక్కటన్నా పెడతానా మమ్మీ? ఊకే పాలు ఇచ్చినప్పుడల్లా పోయి లోపల పోయి తీసుకోదా? నేను చేసుకున్న తర్వాత లోపల పెడతా కెమెరా, నీలాగా ఈడ పెడతా. పెట్టుకోకు. ఇంత చేసినా కూడా నాకే సపోర్ట్ చేస్తాడు. నీకే చేస్తాడు, మాకేం సపోర్ట్ లేదు. ఈ అమ్మ కూతురు ఒక్కడి కలిసిపోయి ఎంత ఇబ్బంది పెడుతున్నది నన్ను. అట్లా కాదు మమ్మీ, నేనున్న ప్రెషర్ కి నేను పచ్చిబియ్య తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టున్నది. నెక్స్ట్ టైం నుంచి ఏదైనా ఉంటే మీరు రూమ్ లో పెట్టుకోండి, బయట పెట్టకండి, హాల్లో. అర్థమైందా? నాది కూడా ఒకటన్నా కనిపిస్తే మీరు అప్పుడు అడగండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంశు రెడ్డి. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఇక్కడ ఆల్రెడీ కెమెరా ఉంది కదా. సో ఇగో వీడు ఆర్యగాడు. సో వీడు రెగ్యులర్గా ఇట్లే ఇల్లంతా చెత్త చెత్త పెడుతుంటాడు అనమాట. మేము ఎంత సర్దినా కూడా మళ్ళీ ఇట్లే చెత్త పెడతాడు అనమాట, వాటి టాయ్స్ అవన్నీతో. సో అదే మేము రెగ్యులర్గా నేను అరుస్తూనే ఉంటాను అనమాట, ఎందుకు ఇట్లా చెత్త చెత్త పెడుతున్నాను, అన్ని తీసుకెళ్ళి మీ రూమ్లో పెట్టుకోండి అది ఇదని. సో ఇది ఈరోజు మా అన్నయ్యని ప్రాంక్ చేయబోతున్నా. సో అంటే ఇట్లా చెత్త ఎందుకు పెడుతున్నారు అని చెప్పి. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటి అనేది చూద్దాము. సో ఆర్యా ఇటారా, మీ అమ్మ నాన్నని ప్రాంక్ చేద్దామా? ప్రాంక్ చేద్దామా అమ్మ నాన్నకి? ఏం తిడదాం, ఓకేనా? ఏం తిడితే వాళ్ళు ఏమంటారు? ఏ అంటారా? సో అమ్మ నాన్నకి మనం ఏ అని చెప్పి తిడదాం, ఓకేనా? లెట్స్ గో. సో ఇప్పుడు వాళ్ళని పిలుస్తా, ఏంటి చెత్త అంతా అని చెప్పి అడుగుతాను అనమాట. సో ఫస్ట్ నేను కెమెరా సెట్ చేస్తాను, ఓకేనా? అందరికి హాయ్ చెప్పు. నీ టాయ్స్ ఏమన్నీ? అవన్నీ నీయేనా? సిగ్గులేదు గట్లేనా వేస్తే రోజు? అలాగే చెప్పు. సో మా మమ్మీ ఉంది కదా, మమ్మీ అండ్ చిన్ను ఉంది. సో వాళ్ళకి చెప్తా అనమాట, ఎందుకంటే నాకు నవ్వు వస్తుంది కాబట్టి మధ్యలో మధ్యలో వాళ్ళు నాకు కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు అండ్ వదిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడతారనమాట. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది చూద్దాం, ఓకే? లెట్స్ గో. సో మైక్ అయితే స్టార్ట్ చేసి ఇప్పుడు చెప్తా అనమాట. చూడు, కెమెరా రెడీ చేసుకున్నాము బ్లాగ్ చేయడానికి. సో మీ వల్లనే ఇదంతా ఇప్పుడు ఆగుతుంది, నాకు టైం వేస్ట్ అది ఇదని ఆగిస్తా, ఓకే? లెట్స్ గో. మమ్మీ ఓకే, నువ్వు కూడా కొంచెం యాక్టింగ్ చేయాలి. నువ్వు ఎట్లా నాకన్నా బాగా యాక్టింగ్ చేస్తావు తెలుసు. అరే ఆర్య, నువ్వు కూడా బాగా యాక్టింగ్ చేయాలి, ఓకేనా? అమ్మ ఏంటి ఇదంతా అని అడగాలి, ఓకే? ఓకేనా? ఓకే. టాయ్స్ ఏంటి ఇదంతా అని అడగాలి, ఓకే? అమ్మ నువ్వు కొన్నిసార్లు నాకు సపోర్ట్ చేయి, కొన్నిసార్లు అప్పు సపోర్ట్ చేయి. నవ్వద్దు, ఓకేనా? సీరియస్ ప్రాంక్, ఓకే? అప్పు చిన్న సీరియస్ ప్రాంక్, నువ్వు కూడా నవ్వద్దురా, ఓకే? అమ్మ మీరు ఇద్దరే నవ్వద్దు, నేను కూడా నవ్వ ట్రై చేస్తాను నవ్వకుండా. ఓకే, నవ్వు అటు ఇటు చూడండి, ఓకే? లెట్స్ గో. అప్పు అప్పు ఒకసారి ఇట్రా. జోడిగో వీడియో చేద్దామంటే ఇట్లా చెత్త చెత్త చేసి పెట్టిండు. వాడు చదువుతాడా? ఎవ్రీ టైం ఇంతే అప్పు. ఏదైనా చేద్దాము అంటే ఇంకా చెత్త
పిల్లలు ఉన్నంత చెత్త కాకపోతే ఇంకేముంటది? మరి నువ్వు సర్దుకుంటూ ఉండాలి వాళ్ళు ఇప్పుడు ఎవరికి అవసరము? నీకా నాకా? నేను ఎట్లున్నా నడుస్తాను. నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు, అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్. అది నాకు కూడా నడుస్తుంది అట్లా అని చెప్పి ఊరుకుంటారా, కానీ చూడవు మొత్తం ఎట్లా పడేసింది చూడు. నీకు అవసరం ఉంటే చదువుకో అంశు. ఎన్నిసార్లు నేను నైట్ మొత్తం ఒక రోజు నైట్ చదువుతాను, దానికన్నా ఎక్కువ అవ్వదు. వాడు ముద్ద అనిపించే చదువుకుంటూ వస్తే ఎట్లా నాతో కాదు. చూడు అడుగుతుండు వాడు కూడా ఏందమ్మా అని. నువ్వు సద్రాలి అడుగుతలేడు, నువ్వు నువ్వు సద్రాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు చూడు ఇగో బ్లాగ్ చేద్దామని మొత్తం కెమెరా అన్ని సెట్ చేసుకున్నాక ఇగో ఇట్లుంది. ఇప్పుడు నాకు టైం వేస్ట్ తెలుసా. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, పడుకున్నాడు. వీడు ఆడుకుంటున్నాడు, నువ్వేం చేస్తున్నావు? ఏమైంది? ఇక నేను బ్లాగ్ చేద్దామంటే ఇట్లా చెత్త చెత్త ఇల్లు అంతా. పిల్లలు ఉన్నప్పుడు ఉంటదా? ఇక వచ్చిండమ్మా వయ్యారు, ఇల్లు చెత్త ఉంటదని. ఉండదా? అప్పుడు నీట్ గా పెట్టుకోవాలి, ఎవరో ఒకరు సర్దాలి. నువ్వు ఉన్నావు కదా అద్దు. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? ఎన్నిసార్లు చదరాలి నేను? నీకు ఎన్నిసార్లు అవసరం ఉంటే అన్నిసార్లు చదువుకో. ఇగో పిల్లలు ఉన్నప్పుడు అయితే దాట్లీ అన్న ఉన్నప్పుడు కాలేదా? అప్పుడు వేరు, అప్పుడు వేరు. అక్క కూతుర్లకు వేరు, అన్న కూతుర్లకు నాకు అందరు సేమే సేమే కదరా. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? సేమే కదా. చూడు ఎప్పుడైనా డిఫరెన్స్ చూపించినారా? లేదు అనాలి, లేదు అను, లేదు నో అను, నో అని చెప్పరా ప్లీజ్ ప్లీజ్, నో అని చెప్తా ప్లీజ్, నో అని చెప్పు. చూడు చూడు చెప్తుండు వాడే చూడు అని. ఇవన్నీ క్లీన్ చేయించారు ఫాస్ట్ గా. ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు ఫాస్ట్ గా క్లీన్ చేయండి, నేను బ్లాగ్ ఓన్లీ రాత్రి మాత్రమే క్లీన్ చేయండి. అరే ఇప్పుడు పని ఉందన్నయ్యా. మమ్మీ క్లీన్ చేయండి. నాకేమొచ్చింది ఏ అవి క్లీన్ చేయి. ఆర్య క్లీన్ చేయి. వాళ్ళే క్లీన్ చేయాలి. టైం అవన్నీ ఎత్తు ఎత్తు అను, ఎత్తు. బెల్ట్ ఏదిరా? బెల్ట్ ఏదిరా? ఏంటే నీకు ఏందిరా? ఏందిరా? ఏ అవి క్లీన్ చేయి. ఎవరు ఆడుకుంది అవన్నీ? ఇవన్నీ క్లీన్ చేయండి ఫాస్ట్ గా, సీరియస్ గా చెప్తున్నా నేను. ఇవేమన్నా ఉంటే కాదేమన్నా ఉంటే మీ రూమ్ లో పెట్టుకోండి మొత్తం. రూమ్ లో ఆడుకోరాడు. ఫస్ట్ రూమ్ లో మేము తినడానికి జాగలేదండి, ఇదంతా తీసుకుపోయి మరి అందుకే అమెజాన్ అన్ని కానీ ఆర్డర్ పెట్టొద్దు. వచ్చినాయి అన్ని ఆ రూమ్ లో పెడితే అట్లే ఉంటాయి నిండా. ఇక మెల్లమెల్ల ఉయ్యాల కూడా బయట తెచ్చి పెడతాను మాయిగా. లోపల కూడా కూర్చోాలి. మళ్ళీ నేను రూమ్ లోనే ఉంటే రూమ్ లోనే ఉంటావా అని, హాల్లో రావా అని మమ్మీ స్టార్ట్ చేస్తుంది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? చూసినావా నువ్వు అట్లా గయ్యాలి అని చెప్తుంది ఇండైరెక్ట్ గా. నేను అనలేదు గయ్యాలి అని, నేను అనలేదు. అట్లే చెప్తున్నావు కదా ఇండైరెక్ట్ గా. నువ్వు మా ఇద్దరు జోలీలు పెట్టక మేము ఇద్దరు మంచిగా ఉన్నాం కానీ. అంటే నేను ఇప్పుడు లొల్లేలు పెట్టేదానిలా కనిపిస్తున్నా కాదు. అవును, ప్రస్తుతానికైతే అవును. అవునా? ప్రస్తుతానికి చూసినావా? ప్రస్తుతానికి లొల్లి పెడుతుంది కదా. చూసినావా అన్నయ్య మీ వైఫ్? నేను గయ్యాలంట. పెద్ద మాట అన్నాడు సరాడు. నేను గయ్యాలి అనలేదు. ఇప్పుడు అన్నావు కదా ప్రస్తుతానికని. ప్రస్తుతానికి లొల్లి పెడుతున్నావు. కాన్సెప్ట్ ఏంది? ఆ చెత్తది చెత్తది ఇయ్యండి, మళ్ళీ ఎవరో ఒకరు ఫాస్ట్ గా బ్లాక్ చేసుకోవాలి. కాన్సెప్ట్ ఎందుకు వస్తున్నాయి మధ్యలో? మమ్మీ అంతేది కదా, ఊకే నేను రూమ్ లో ఉన్నప్పుడు రూమ్ లోనే ఉంటావా అని బయటికి రావా అని. అందుకే నేను నా కొడుకుని వేసుకుని వచ్చిన, బయటకు ఉయ్యాలో తెచ్చుకున్నా. నాదే తప్పేమో. అప్పుడు మళ్ళీ పోయేటప్పుడు తీసుకొని పోవాలి, ఇన్నే పెట్టిపోతావు. ఇల్లంతా చెత్త చెత్తగా చూడు. ఆడ మొత్తం టాయ్స్. అవన్నీ ఎవరిది? ఇంటికి ఎవరైనా విలువాలంటే మొత్తం టాయ్స్ లోనే మునిగిపోతున్నారు ఎవరన్నా. పిల్లలు ఉంటే దీది కాదు, వాడు చాలా బెటర్. మొత్తం ఇల్లంతా ఒకటి చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? అన్ని నువ్వే చెత్త పెడతావు ఇల్లంతా. మమ్మీ నేను హాల్లో ఒక్కటన్నా పెడతానా మమ్మీ? వెనకాలకి పాలకి మరి ఇచ్చినప్పుడు తెచ్చుకో, ఇంట్లో ఇట్లా చెత్త పెట్టకు. ఊకే పాలు ఇచ్చినప్పుడల్లా పోయి
పోయి లోపల పోయి తీసుకోవాలి. తెచ్చుకో. ఏమైనా కిలోమీటర్ దూరం ఉందా? అడిగేస్తాను. అవన్నీ లేచి క్లీన్ చెప్పు. క్లీన్ అప్ టైం. అంటే ఇప్పుడు హాల్లో నువ్వు ఎందుకు పెడుతున్నావు? మీరు క్యామెరా పెట్టకు. నువ్వు కూడా హాల్లో పెట్టి నువ్వు కూడా ఎడిట్ చేసి నేను బ్లాగ్ చేసుకుని రూమ్లో వేసుకో. నేను రూమ్ లో చేసుకునేది కాదు. బ్లాగ్ అది. నాకు సోఫా కావాలి. నాకు సోఫా కావాలి. పాలిగాలంటే ఇది పెట్టాలంటే నేను చేసుకున్న తర్వాత లోపల పెడతా కెమెరా. నీలాగా ఈడ పెడతా. పెట్టుకోకు. అది నేను పెట్టుకుంటా. నా ఇష్టం. పెట్టొద్దు. అదే చెప్తున్నా. ఈడ పెట్టొద్దు. అది కాదు. అవన్నీ తీయమంటే ఉన్నాయి ఇంకా బయట వేస్తున్నా. అరే నువ్వు ఇంకా లొల్లి పెడతావేమ్రా. ఎత్తో అయినా నీకు భయమే లేదు అప్పు. నేనే ఎంత ఒక్కటి కూడా తీయవు. అమ్మ నైట్ నువ్వు పోయి మంచిగా వంటావు. ఎవరు తీస్తావు అనుకున్నావు? అలా ఎక్స్క్యూజ్ మీ మన కాళ్ళని తిట్టి కవర్లో పెట్టినా నేనే. మొన్న రోజు పెడుతున్నాను. మమ్మీ లేకపోతే తీసేది నేనే. అంటే ఇప్పుడు ముగ్గు వేసిన ఆవిడకి వండాలి. ఇదో పెద్ద ఇలాకా మాఫియా కొంపరా ఇది. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు. సపోర్ట్ చేస్తాలే. ఇంత చేసినా కూడా నాకే సపోర్ట్ చేస్తాడు. నీకే చేస్తాడు. మాకేం సపోర్ట్ చేయడు. ఎంత చేసినా కంప్లైంట్స్ ఉంటాయి మమ్మీ. ఒక అమ్మకి కొడుకుతో ఎంత అన్నా చేయని కంప్లైంట్స్ ఉంటాయి. కోడలతోనైతే నెక్స్ట్ లెవెల్ అది. నువ్వు అట్లా చేస్తావు. మళ్ళీ ఎట్లుంది నీ వల్లనే వచ్చి అందులో వేసి ఫస్ట్ అవన్నీ క్లీన్ అప్ చేయండి. బ్లాగ్ చేసుకోవాలి. అబ్బో నా బ్యాక్ అయ్యో అని కథలు మస్తు చెప్తావు అన్నాడు. నా మొన్ననే సర్జరీ. నీకు అయ్యి కూడా 5 నెలలు అవుతుంది. 5 నెలలు కాలేదు. 4 నెలలు. ఇంకా 4 నెలలు కూడా కాలేదు. 18కి 4 నెలలు. నువ్వు నాకు సపోర్ట్ ఈ అమ్మ కూతురు ఒక్కడి కలిసిపోయి ఎంత ఇబ్బంది పెడుతున్నది నన్ను. అట్లా కాదు మమ్మీ. నేనున్న ప్రెషర్కి నేను పచ్చిబియ్యం తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టున్నది. ఫాస్ట్ గా జోక్ కాదు. ఆర్యా క్లీన్ అన్ని లోపల ఫాస్ట్ గా. నేను ఎందుకు చేస్తా? నాకు మంచిగా అడిగితే నేను చేస్తా. మంచిగా అడిగితే నేను చెయ్య. అడుగా. నేను మంచిగా చెప్తే నేను చేస్తా. నేను ఎందుకు అడుగుతా? అడుగు. అంటే నేను ఏదో చెప్తున్నా. నాకు అవసరం లేదు. అన్నయ్య సీరియస్ గా కన్విన్స్ చేసి వాళ్ళతో టేపిస్తా. అది వేసేసరికి నాకు సాయంత్రం అయితే నేను బయటికి పోవాలి ఫాస్ట్ గా. నేను కూడా పోవాలి. చేయమన్నా వైఫ్ చేయమన్నా కూడా పడతారు అని చెప్పి ఆలోచించుకు వెళ్తున్నాడు. నువ్వు ఎప్పుడు సేఫ్ జోన్ లోనే ఉంటావు. అది మాకు తెలుసులే కానీ కూడా సేమే కదా. ఆర్యా గుబాబ్ అంటే దాదాగిరి. దాని చూపిస్తే నేను ఎందుకు చేస్తా? ఎవరైనా గుబాబ్ చూపిస్తే చేయొద్దు. మనం తక్కువ అన్నట్టు. మనం నువ్వు గుబాబ్ చూపిస్తున్నావు. నిన్నే రూబాబ్ చూపిస్తున్నావా అంటుంది. చూసా అన్నయ్య విన్నావా? దాని గురించి గొడవ పడకండి. నేను ఒక్కటే అడిగిన వైఫ్ మమ్మీ మాట్లాడుతుంది. అర్థమైందా? రూబాబ్ చూపించింది అందుకే. రూబాబ్ అది మా తెలంగాణలో ఎంత పెద్ద బూతు తెలుసా? చాలా పెద్ద బూత్ అది. మీకు హిందీ రాదని చెప్పు. హిందీలో రుబాబ్ అంటే మా తెలంగాణలో రుబాబ్ అంటే చాలా పెద్ద బూత్ అది. నువ్వు ఇప్పుడు మమ్మీని అంత పెద్ద బూత్ అన్నావు. హిందీ మీడియం అంటే రుబాబ్ అంటే హిందీ కాదు. అదే ఏదో ఒకటి కానీ మా తెలంగాణలో ఎంత పెద్ద బూత్ తెలుసా? నువ్వు ఇప్పుడు మమ్మీని అంత మాట అన్నావులే. రుబాబ్ అంటే బూత్ కాదని అదంత పెద్ద బూత్ అన్నావులే మమ్మీని. మమ్మీ నువ్వు ఇప్పుడు అందరికి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మంచిగా అంత పెద్ద మాట అన్నావు మా మమ్మీని. అప్పుడు ఏమేం రాదు. అసలు నాకు మమ్మీకి అసలు గొడవనే లేదు. నేను ఎక్కడికి ఎందుకన్నావు
పాపని ఎందుకన్నావు మమ్మీని? అక్క కూడా నేను ఫోన్ చేసి చెప్తా ఇప్పుడు. మమ్మీ నాకు ఇది గొడవ నీకు నాకు మమ్మీ మమ్మీ నాకు మమ్మీ కూడా మమ్మీ నువ్వు బాబానే ఎందుకన్నావు నువ్వు? ఆర్యా చెయ్యను అన్నా. నీకున్నమే చెయ్యేసుకొని చెప్పాను. నేను ఎవరికి సపోర్ట్ చేస్తాను చెప్పాను. నువ్వు అందరు సపోర్ట్ ఫస్ట్ నీ కొడుకు చేస్తావు, తర్వాత నీ కూతురు చేస్తావు, తర్వాత నాకు. అబద్ధం ఆడకి. మీ ఇద్దరు తరపున ఎవరికి చెప్తా అబద్ధం ఆడకి. మమ్మీ ఒకటి చెప్తా, నా తప్పు అనుకో నాకే నన్నే తిడతావు, వినయ్ తప్పు అనుకో వినయ్ నన్ను తిడతావు, ఇప్పుడు చెప్తున్నావు. కారు తొందర క్లీన్ చేయండి అమ్మా. ఆర్యా మంచిగా అడ తీస్తా. మంచిగా అడగ ఎందుకు అడుగు? పొలైట్ లేదు తీయు ఇగో ఇక్కడ ఒకటి ఇస్తా కాబట్టి ఎందుకు చేస్తున్నా ఫాస్ట్ క్లీన్ చేసేవాళ్ళ బ్రాండ్ షూట్ ఉంది అప్పుడు. ఆ టాయ్స్ నీకు 1000 రూపీస్ కావాలా ఉందా? నువ్వు మార్చుకోదా? అంతేనా? అంతే. సరే అయితే లాస్ట్ వీక్ పంపించే 1000 రూపాయలు ఇచ్చేది. అక్క నాకు తెలియదు, నాకు గుర్తులేదు. అవన్నీ కాదు 1000 రూపాయలు I don't పంపించేసి remember. మంచిగా పొలైట్ గా అడుగు, అప్పు తీసేవాయి చెత్త అంతా అన్న నేను తీసేస్తా. అప్పు తీసేసి ప్లీజ్ చెత్త తీసేయి ఫాస్ట్. అను ప్లీజ్ అను. చెత్త అంతా తీసేయి. నేను తీసేస్తా. సారీ ఫాస్ట్ క్లీన్ చేయి అంతా. నాకు షూట్ ఉంది. పొలైట్ గా అడిగినావా? హెల్ప్ చేయవచ్చును. పొలైట్ గా అడిగినావా? ఓవర్ యాక్షన్ చేయక, అర్థమైందా? నువ్వు పొలైట్ గా అడగమని నువ్వు బదిలాడుతున్నావు. అది ఆర్యా తీసేయిపోతా అన్నయ్యకో అగో తెస్తుంది నువ్వు కూడా వేసి చెప్తేనేమైనా ఒకటి అంటావు. మంచిగా అగో. వర్షం పడేలా ఉంది. బయట ఏం కాదు. ఈ రూమ్ లోకి వెళ్ళు. అప్పుడు తొందర తీయప్పుడు నాకు షూటింగ్ టైం అవుతుంది, నేను బయటికి పోవాలి మళ్ళా. మళ్ళా వర్షం చెత్తనే పెడతావు. ప్లీజ్ అన్నది ఇప్పుడు. నెక్స్ట్ టైం నుంచి ఏదైనా ఉంటే మీరు రూమ్ లో పెట్టుకోండి, బయట పెట్టకండి హాల్లో. అర్థమైందా? నాది కూడా ఒకటైనా కనిపిస్తే మీరు అప్పుడు అడగండి. అయ్యో వాడు వాడిని ఆడుకుంటాడు, వాడు హాల్లోనే ఆడుకుంటాడు. అప్పుడు మీరు మీ రూమ్ మొత్తం ఇట్లా ఓపెన్ చేసి అట్లా పెట్టారు, హాల్లోనే ఆడుకుంటారు. ఆడుకోవద్దు అట్లా. ఎందుకు ఆడుకోరు? ఆడుకుంటారు పోయి. మరి చేసినప్పుడు నాకు పని ఉన్నప్పుడు నువ్వు తీస్తావా? చెత్త చేసినప్పుడు పని ఉన్నప్పుడు ఏం చెప్పాలి తెలుసా? అంశు పని ఉన్నప్పుడు ఏం చెప్పాలి తెలుసా? అప్పు తీసేవాది ప్లీజ్ అంటే అయిపోయాయి. ఎందుకు రిక్వెస్ట్ చేస్తారు? రిక్వెస్ట్ చేయకు, మంచి పొలైట్ అప్పు తీసేవా? అది కూడా చెప్పేయాలి. సరే ఫాస్ట్ కదా. నాకు ఆ టోన్ లో ఎక్కడ పొలైట్నెస్ కనిపించలేదు. ప్లీజ్ తీస్తావా ఇవన్నీ? దట్స్ గుడ్. అరే తీరా ఫాస్ట్ కదా. తీసేటప్పుడు తీయాలి. అవి అక్కడ అవంతా అక్కడ అదంతా తీసే. నన్ను రూపాయలు మమ్మీ చెప్తాను. నీకు నాకు 1.25 లక్షలు ఉంటాయి అంతే. లైట్ తీసుకోవాలి. ఎవరా నీ గర్ల్ ఫ్రెండా? అక్క అనొద్దు, పేర్లు పెట్టి. అదే నువ్వు ఇక్కడ రాలా? అక్క అన్నా నిలవద్దు. ఒక బొమ్మతో ఆడుకోవాలా? అన్ని కిందేసి ఏం చేస్తున్నావు? రోజు 10 సార్లు ఎత్తాల్సి వస్తుంది తెలుసా అవన్నీ. మరి పిల్లలు ఆడుకోకపోతే నువ్వు ఆడుకుంటావా? వాడు గిఫ్ట్ తింటాడా? అందుకే నీకు చెప్తున్నావు. అంటే అది ముట్ట చదువుకుంటా కావాలి. నాకు ఇంకో కొడుకు కూడా ఉన్నాడు. వాడిని ఎట్లా ఉయ్యాలా వేసి ఫోన్ పట్టుకుంటావు కదా. సారీ నువ్వేనా? నాకు అర్థమైంది, కోపం తీసుకుంటున్నా. చెత్త ఇంత ఆడగాడు వల్లనే ఎన్ని మాటలు. అమ్మ ఏడుస్తుంది, అమ్మ ఏడుస్తుంది, అమ్మ ఏడుస్తుంది చూడు. అగో అమ్మని ఏడవద్దని చెప్పు. నా కారు ఉంటే చాలు, ఏమన్నా ఏడుపు.
వాడు తీసి పెడతాడు మళ్ళీ నువ్వు నన్నే అంటావు. ఇదిగో అమ్మా తీసాడు పైన పెట్టు. అబ్బో లాక్ చేసుకోవాలి కవర్ కూడా అటే అనే నెక్స్ట్ టైం ఏమైనా ఉంటే మీరు రూమ్ లో పెట్టుకోండి. అట్లే ఉంటాయి బయటనే అట్లా ఎవరు బొమ్మలు పెట్టుకోవడానికి ఇగో ఇలా షూటింగ్ ఎట్లా తీసుకోవాలి చెప్పు. అది కాదు అది అక్కడ పెట్టు ఆ మూలకు పెట్టు. ఈ బొమ్మలు కనిపిస్తే నువ్వు తీయలేదు అనుకో నాకు చెప్పు, అప్పు తీసే బొమ్మలు నేడా అని అంతే. సరే అట్లా గంట వెళ్తాం. అది గంట షూట్ చేసుకుంటాను. షూట్ చేసుకుంటా. అది కాదు ఇంతకి షూట్ చేసుకున్నాను. ఈడేం చేసుకుంటావు ఇప్పుడు? బ్రాండ్ షూట్ ఉంది ఇక్కడ కూర్చొని డైలాగ్ చెప్పాలి. మళ్ళీ నేను ఇప్పుడు టీవీ చూడాలి. నడు లోపలికి పోయి చూసుకో. నేను టీవీ చూడాలి. లోపలికి పోయి కూర్చోరు అంటే మరి నేను టీవీ ఎట్లా చూస్తాను? నా షూట్ అయిపోయినాక చూడు. ఏం మన ప్యాలెస్ కాదు. ఓకే నువ్వు లోపల పోయి రూమ్ లో చేసుకో. నా రూమ్ లో ఖాళీ ఉందా? చెత్తనే ఉంది సగం. కాదా నీ రూమే చెత్త ఉన్నప్పుడు హాల్లో చెత్త ఎందుకు? అది నా పర్సనల్ చెత్త కాదు. ఏ పర్సనల్ చెత్త అంటే చెత్తనే అంటే ఇప్పుడు నన్ను కొట్టడానికి వస్తున్నావా? నువ్వు నన్ను కొట్టడానికి వస్తున్నావు. ఇప్పుడు చూసినా అనేది వైఫ్ నన్ను కొట్టడానికి వస్తుంది. నిన్ను కొట్టడానికి పెద్దదాన్నా? నాకన్నా పెద్దదాన్నే కదా. 6 months ఏదైతే అమ్మ ఎట్లా కొట్టడానికి వస్తున్నా మీద మమ్మీ కొట్టి అసలు ఏమన్నా చేసిందా మమ్మీ? నేను ఇప్పుడు ఇట్లా రాలే మీదికి రాలే. ఆమె వచ్చుకుంటే నా మీదికి సలాడ్లో పర్పస్ అది ఇట్లా అది సలాడ్ ప్రభాస్ అది ఇట్లా వాట్ ఎవర్. నువ్వు ఎట్లా అంటున్నావు? బొల్లు వేసి ఇప్పుడు కోపం వస్తుంది చూడు ఆంటీ లైక్ ఇట్లా అంకుల్ గాజులు అడ్డం వస్తే కొట్టడానికి వస్తాం కదా అప్పుడు పైన. అది కూడా అదే అంటుంది. అట్లే వస్తున్నావనే చెప్తున్నా. వాట్ ఎవర్. మీ గొడవకి చూడు వీడు లేచిండు. మీ గొడవనే సగం ఉంది ఇంట్లో. పడుకోనా కొట్టడానికి వచ్చినావే. డిస్కషన్ పెట్టేటప్పుడు అన్ని మళ్ళీ తీస్తుండు. చూడు హలో క్లీన్ చేసుకోమన్నాడు. అరే ఇల్లు మళ్ళీ చెత్త పైన పెట్టు. అది అటు సైడ్ పెట్టి కాడ వద్దు ఇటు ఇదంతా కావాలి నాకు. అటు సైడ్ పెట్టు. సరే ఇక్కడ పెట్టేసి అక్కడ పెట్టు. నెక్స్ట్ టైం నుంచి ఏమైనా ఉంటే మీ రూమ్ లో పెట్టుకోండి. ఇన్ని కూడా పొలైట్ చేసుకోపోయిందా? పోండి ఇక మీ రూమ్ లోకి. డిస్టర్బ్ చేయకండి నన్ను. ఓకే ఇట్లా ఒకసారి జస్ట్ అక్కడ కెమెరా ఉంది. హాయ్ చెప్పు. నేను చెప్పా. నేను ఎందుకు చెప్తా? ఇంత గొడవ పడినాక నేను నీకు హెల్ప్ చేయను అసలు వీడియోలో. సైకోల్ ఉంది అయితే. హాయ్ ఇగో మేము గొడవ పడ్డామని ఏమనుకోకు. బేసిక్ గా అట్లేం గొడవ పడము, అప్పుడప్పుడు పడతాం. మళ్ళీ నీ ఫ్యాన్స్ నన్ను తిడతారమ్మా అందరూ. చూసిరా మా వదిన ఒరిజినాలిటీ. అది రుబాబ్ గిబాబ్ అని మాట్లాడుతుంది. అదే ఒరిజినాలిటీ. ఇది యాక్టింగ్ అన్నమాట. ఓకే ఇందాక మీరు చూసిన బ్లాగ్ బేసిక్ గా ఫ్యామిలీ ఇట్లా రుబాబ్ చూపిస్తాం. మరి మనం కూడా చూపించకపోతే ఇప్పుడు నేను కూడా అదే గ్రూప్ కదా. ఇంకా నువ్వు కూడా అదే ఫ్యామిలీ కదా. సో ఇప్పుడు ఇప్పుడు అలా ఇది ప్రాంక్ అంటే వీడియో కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఎంత టార్చర్ పెడుతున్నావు ఎవరిని? దాన్ని ఆమెనే మా అందరిని టార్చర్ పెడుతుంది. మీకు అర్థం కావట్లే. మీకు అర్థం కావట్లేదు. లాగ్ కూడా వేసుకుంటాడు. వదిన అట్లా అంటుంటే నువ్వు అంత సైలెంట్ గా కూర్చుంటావా? బేసిక్గా మా అన్నయ్య ఎవరికి సపోర్ట్ చేయడు. మీరు కొట్టుకు చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అనే టైప్ అన్నమాట. అట్లా ఉండండి అందరు అబ్బాయిలు. ఎవరు సపోర్ట్ చేసిన సపోర్ట్ చేయడు, వైఫ్ కి సపోర్ట్ చేయడు, అమ్మకి సపోర్ట్ చేయడు. ఇట్లా కూర్చొని నవ్వుతాడు, లేకపోతే రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అంతకు మించి ఒక్క సైడ్ ఎవరి సైడ్ మాట్లాడాడు. అంటే ఇప్పుడు చెల్లెకి సపోర్ట్ చేసినట్టు వైఫ్ కి కోపం వస్తుంది, వైఫ్ కి సపోర్ట్ చేసినట్టు అమ్మకి కోపం వస్తుంది. కొట్టుకుంటా తిట్టుకుంటా కలిసిపోతుంది. ఈయన అడ్డం వచ్చింది అనుకో అది కలవదు, అది వేస్ట్ అయిపోతుంది ఇక గొడవ అట్లా. సో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ, వైఫ్ అండ్
ఆడపడుచు అత్త గొడవ పడుతున్నప్పుడు హస్బెండ్స్ అందరూ సైలెంట్గా ఉండండి. నాకు తెలియకుండా నా వీడియో తీసి నాకు ఇప్పుడు ఏమన్నా ఇస్తున్నావా లేదా? ఇది వేసుకున్న టీషర్ట్ మొన్న నేనే ఇప్పించిన కావునా కదా. సో ఇది అది క్యాన్సల్ ఇంకా. ఓకే, సో నాతో డీల్ చెప్పుకుంది అనమాట. నేను బ్లాగ్ లో కనిపిస్తే నాకు ఏదో ఒకటి కొనియాలని చెప్పి. సో ఇది కొనిచ్చేసిన ఈ బ్లాగ్ కి. ఇది ఎంత అడుగుది? అవన్నీ సంబంధం లేదు, ప్రేమతో కొనిచ్చినప్పుడు. ప్రేమ నువ్వు ప్రేమతో వేల వేలు సంపాదించుకుని నాకు వందలు ఇస్తే నడవదు. చూసా అంటే ప్రేమ అని 100 రూపాయలు ఇచ్చి వదిలేస్తుంది పాప. అది ప్రేమ డబ్బుల్లో కాదు, మనుషుల్లో కాదు. ఫ్రీ కదా, అది ఫ్రీ కదా. చెప్తాను మస్తు మాటలు అంటారు. అది కాదు మాట. నీకేం కావాలా? చూసినావా? అమ్మాయికురాలు అనండి ఎవరైనా చూద్దాం. నీకేం కావాలి చెప్పు. అత్తనాడు చెప్పు, ఏం మాటలు లేవు ఇంకా. సో ఇష్టోళ్ళు బేసిక్ గా అంత అమాయకులు ఎవరు ఉండరు. ఇప్పుడు నేను ఇట్లా అరుస్తున్నా అని చెప్పి నేను గయ్యాలనొద్దు నేను చాలా మంచిదాన్ని. ఇట్లా సైలెంట్ గా ఉండేటోళ్ళే మంచోళ్ళు కాదనమాట. అత్తనే నేను మంచిదని చెప్తుంది. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? వచ్చారండి వయ్యారులు. అవునా కాదా? నువ్వు చెప్పే. నువ్వు చెప్పు, నువ్వు కూడా చేసుకొని చెప్పు. గుండె అటుండదు అటుండదు. మ్యాథ్సే కాదు బయాలజీ కూడా వీకేనా? అరే మీ అమ్మ మంచిగా కదా చెప్పరా. నువ్వు చాక్లెట్ రోజు చాక్లెట్లు ఇచ్చి లంచ్ బ్రైబ్. ఇట్స్ లంచం. గుడ్ బాయ్ బంగారం. ఓకే, సో ఇది అనమాట బ్లాగ్. సో ఎవరికి ఎలా అనిపించింది అని చెప్పి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ లో సో ఏమన్నట్టు తిట్టకండి. స్పెషల్ గా నన్ను అయితే అసలే తిట్టకని చెప్తుంది, ఎందుకంటే ఆ చూడలేకపోతుంది మా వదిన. నేను అసలు చూడలేదు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.